హాయ్ అండి. గుడ్ మార్నింగ్. హ్యాపీ హోలీ అండి. వెయిట్ చేస్తున్నారా నా వీడియో కోసం? నాకు ఫోన్‌కి ఏదో రోగం వచ్చిందండి. వీడియోస్ సరిగ్గా అప్లోడ్ చేద్దామంటే నెట్ సరిగ్గా రావట్లేదు. మిద్దంతా తిరిగితే గంటకవుతుంది. 2 మినిట్స్, 3 మినిట్స్ వీడియోస్ కూడా చాలా కష్టంగా అప్లోడ్ అవుతున్నాయి. సో, ఫోన్ మారుద్దామా అంటే వస్తదో రాదో తెలియని సక్సెస్ కోసం ఎందుకు అప్పులు చేసి ఫోన్ కొనడం అనేసి అయితే ఆగిపోతున్నాను. మా వారిని ప్రెజర్ చేయలేక. సక్సెస్ వచ్చింది అంటే ముందు చేసే పని ఫోన్ మార్చేస్తాను. అండ్ నిన్న నేనేం చేశానో చూసేసేయండి. అండ్ డిన్నర్ గురించి అడుగుతున్నారు కదా చాలా. నేనైతే డిన్నర్ ఏం తినట్లేదండి. ఎందుకు అంటే నేను అంతకుముందు కూడా ఓన్లీ 1 మీల్ తినేదాన్ని. 2 టైమ్స్ అయితే టిఫిన్ చేసేదాన్ని మార్నింగ్, ఈవినింగ్. బట్ నేనైతే అస్సలు వెయిట్ లాస్ అవ్వలేదండి. 100కి అయితే వెళ్ళిపోయాను. సో, అందుకని మనం దానికోసం ఏదో ఒకటి చేయాలి కదా! అందుకనే నేనైతే ఈవినింగ్ డిన్నర్ అస్సలు చేయట్లేదండి. మార్నింగ్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఇంకా జ్యూస్ అయితే తాగుతున్నాను. ఫ్రూట్స్ అయినా, జ్యూస్ అయినా ఇలాంటివైతే ఏదైనా తీసుకుంటున్నానండి. ఆఫ్టర్నూన్ వచ్చేసి కడుపు నిండే వరకు ఫుల్‌గా అయితే మీల్ తింటున్నాను. ఇంకా ఈవినింగ్ వచ్చేసి డీటాక్స్ వాటర్ తాగుతాను. ఇక అంతే. నేను నైట్ అయితే ఏం తినట్లేదండి. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇచ్చేస్తాను. ఇవాల్టి నుంచి అయితే నేను డైలీ ఫుల్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. నిన్న నేనేం చేశానో చూసేసేయండి. ఇవాళ అయితే నేను వెయిట్ తగ్గలేదండి. వెయిట్ ఎప్పుడు చూసుకుంటున్నారు సిస్టర్ అంటున్నారు. ఎర్లీ మార్నింగ్ చూసేసుకుంటానండి. రోజులాగే మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే డీటాక్స్ వాటర్ తాగేస్తున్నానండి. నాకైతే నా డే 1కి ఇప్పటికి స్కిన్ అయితే కొంచెం బ్రైట్‌గా తయారైంది. ఇంకా నెక్ దగ్గర కూడా డార్క్‌నెస్ తగ్గిందండి. ఇదైతే బాగా పనిచేస్తుంది నాకు. నెక్స్ట్ వచ్చేసి నేను డే బై డే తలస్నానం చేస్తానండి. సో, నిన్న ఆయిల్ పెట్టుకొని ఇవాళ పేలు దూకొని తలస్నానం చేస్తున్నాను. హెడ్ బాత్ చేసిన తర్వాత ఇలా అయితే రెడీ అయిపోయాను. నాకు నెట్ సరిగ్గా రావట్లేదండి. సో, వీడియో షూట్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసుకోవడానికి మిద్ది పైకైతే వెళ్తున్నాను. ఈ ఎండకు నల్లగా అయిపోతానేమో అసలే గ్యారంటీ కలర్ నాది. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ తీసుకున్నానండి. ఇవాళ అయితే ఆకుకూర, పచ్చిమిరపకాయలు, క్యారెట్, బీట్రూట్, బీన్స్ ఇవైతే హాఫ్ కేజీ తీసుకున్నాను. ఆకుకూర నాకు దొరికినప్పుడల్లా తీసుకుంటున్నానండి. రోజు దొరికితే రోజు తీసుకుంటాను. లేదంటే ఆల్టర్నేట్ డేస్ డే బై డే అలా తీసుకుంటాను. నాకు ఇంకా మా కోళ్ళకి అయితే తీసుకుంటున్నానండి. నేను కొంచెం వండుకొని మా కోళ్ళకైతే వేస్తున్నాను. అవి కూడా హెల్తీగా ఉండాలి కదా! మనం తినడానికే కదా అవి పెంచుకునేది. సో, డ్రై ఫ్రూట్స్ ఇవి నాకే డైలీ తింటున్నాను కదా! వాటర్ మెలన్, క్యారెట్ ఇంకా బీట్రూట్‌తో అయితే జ్యూస్ చేసుకుంటున్నానండి నేను. 1 గ్లాస్ అయితే ఇవాళ తాగుతున్నాను. ఇంకొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని రేపైతే తాగుతున్నాను. దాంట్లో నుంచి వచ్చిన పిప్పైతే మా కోళ్ళకి వేశానండి. వేయొచ్చో లేదో నాకు తెలీదు. తినొచ్చో లేదో వాటికి తెలీదు. అవి తింటున్నాయి. నేనైతే వేసేసాను. కామెంట్ చేసేయండి మీకేమన్నా తెలిస్తే. ఇదైతే నా లంచ్. ఆకుకూర అండ్ బీన్స్ ఫ్రై చేసుకున్నానండి. ఆయిల్ అస్సలు వేయలేదు. అండ్ ఆమ్లెట్ కొంచెం బటర్ వేసుకొని ఆమ్లెట్ వేసుకున్నాను. నో ఆయిల్ చికెన్ లెగ్ పీస్ ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టుకున్నాను. 1 చపాతీ అండ్ కొంచెం సొరకాయ కర్రీ. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ తీసుకోవాలండి. సమ్మర్ వచ్చేస్తుంది కదా! ఆకుకూర రెసిపీ అడుగుతారేమో నో ఆయిల్ అన్నాను కాబట్టి జస్ట్ ఉడకబెట్టేసి పప్పుల పొడి వేసుకున్నాను అంతే. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను తినేసిన తర్వాత కొంచెం సేపు అలా తిరిగేసి ఒక గ్లాస్ అయితే హాట్ వాటర్ కాచుకొని అయితే తాగుతానండి. దీనివల్ల మనకి మెటబాలిజం ఫాస్ట్‌గా అవుతుంది. తిన్నది తొందరగా అరుగుతుంది. అండ్ డీహైడ్రేషన్‌కి కూడా మంచిది. ఈవినింగ్ వచ్చేసి నేను హాఫ్ అన్ అవర్ అయితే వాకింగ్ చేస్తున్నానండి. ఇవాళ హాఫ్ అన్ అవర్ పైనే చేశాను. అండ్ వాకింగ్ అయిపోయిన తర్వాత మా మిద్ది పైన జాజి పూలు ఉన్నాయండి. సన్నజాజులు అంటారు మా సైడు. ఇవైతే కోసుకొని వచ్చాను. చూడ్డానికి కొంచెమే ఉన్నాయి కదా! ఇవి అలా విరపూసేటప్పుడు వచ్చే స్మెల్ ఉంది చూసారు. అస్సలు ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి. చూడ్డానికి కొంచెమే ఉన్నా కానీ మూర పైనే అయ్యాయి పూలైతే. మా వాళ్ళు చూస్తే పూలు కట్టడం ఎప్పుడు నేర్చుకున్నావే అంటారేమో.
ఇట్లా కడితే అసలు సాగిపోవండి, చాలా బాగుంటుంది. చాలామంది సిస్టర్స్ అయితే నన్ను టైమింగ్స్ ఏ టైంకి ఏదేది చేస్తున్నారో అడుగుతున్నారు. నేను ఇదే టైం కానీ రోజు ఏం చేయనండి, ఒక్కో రోజు ఒక్కో టైం అవుతుంది. సో అందుకే టైమ్స్ అయితే మెన్షన్ చేయట్లేదు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయ్స్.